పరిశుద్ధ గ్రంథములు తెరవండి. 53వ కీర్తన 2వ వచనం. దయచేసి అందరూ చూడండి. 53వ కీర్తన 2వ వచనము. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించుచుండెను. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకునండి. 14వ కీర్తన 2వ వచనము కూడా మనం చదివితే 14వ కీర్తన కూడా ఇదే మాట రాయబడి ఉంది. 14వ కీర్తనలో ఉన్న మాటలే 53వ కీర్తనలో కూడా ఉన్నాయి. బైబిల్ గ్రంథమును మీరు తెలుసుకోగలిగితే కనుక ఉన్న మాటలే మరొక చోట మనకు కనబడతాయి. హిజ్కియా గురించి రాజుల గ్రంథములోను, దేవవృత్తాంతాల గ్రంథములోను, యెషయా గ్రంథములోను రాయబడి ఉంటుంది. 18వ కీర్తన సమూయేలు గ్రంథములో కూడా ఉంటుంది. ద్వితీయోపదేశ కాండం అనే పుస్తకం ఉంది. అంటే ఇది రెండవసారి ఉపదేశించినటువంటి సంగతులు. పౌలు అంటాడు, నేను మరలా చెబుతును సంతోషించండి సంతోషించండి అని రెండోసారి చెప్పాడు. అలాగే 5 రొట్టెలు 2 చేపల విషయాలు, యేసు ప్రభు మాటలు 2 సార్లు 3 సార్లు రాయబడి ఉంటుట బైబిల్లో మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఏబి మాస్లం అనే గారు మంచి పాటలు రాసినటువంటి దైవ సేవకులు, మంచి వర్తమానికులు ఇవ్వగలిగినటువంటి దైవ సేవకులు ఒక సంఘములో దేవుని వాక్యమును బోధిస్తుంటుండగా అనేకులు దేవుని ఆత్మచేత నింపబడ్డారు. ఆ తర్వాత అదే సంఘములో మరొక 6 నెలల తర్వాత అదే పాస్టర్ గారిని, ఏబి మాస్లం అనే గారిని వాక్యమును చెప్పటానికి ఆహ్వానం పలికినప్పుడు అక్కడికి వచ్చి ఈ పాస్టర్ గారు వాక్యము చెప్పారు. అయితే అంతకు ముందు చెప్పిన వాక్యమే అక్కడ కూడా చెప్పారంట. అయితే అందులో ఉన్నటువంటి ఒక సంఘ పెద్ద వాక్యం అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఒక మాట అడిగాడంట. పాస్టర్ గారు, మీరు వస్తే ఏదైనా కొత్త అంశం చెప్తారనుకుంటే ఇంతకు ముందు చెప్పిన ప్రసంగమే చెప్పారు, నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదండి అని అడిగేశారట. అప్పుడు మాస్లామనే గారు చక్కగా ఒక నవ్వు నవ్వి, నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు మీరు ఏ పాటలు పాడారు, మరి ఏ ప్రసంగాలు నేను చేయకూడదా అని అడిగారు. నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు మీరు ఏ పాటలు పాడారు, ఒక పాట ఎన్నిసార్లు అయ్యా పాడతారు మీరు, ఒక ప్రసంగం 2వ సారి వినలేరా? దేవుడికి ఏది అవసరమో అది 2వ సారి కాకపోతే 100 సార్లు మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో కొన్ని సంగతులు అవసరమైనవి 4 సార్లు 5 సార్లు మనకు కనపడతాయి. ఎందుకంటే బుద్ధి తెచ్చుకోవాలి వాటి నుండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే దేవుడు వివేకము కలిగిన నరుల కొరకు పరిశీలనగా చూస్తున్నాడంట. ఏ తల్లి తండ్రి అయినా తన కొడుకు వివేకముగా ఉండాలి, తెలివిగా ఉండాలి, జ్ఞానముగా ఉండాలనే కోరుకుంటాడు కదా. వాడు తెలివితో కూడా అయితే బాగుండు, వాడు పనిమాలుడైతే బాగుండు అని ఏ తల్లిదండ్రి కోరుకోడు. మరి మన పరలోకమందున్న తండ్రి మనల్ని ఏమని కోరుకుంటున్నాడంటే తన పిల్లలు వివేకము కలిగి నడుచుకోవాలి, వివేకము కలిగి బ్రతకాలి అనే కోరికతో దేవుడు ఆకాశము నుండి పరిశీలనగా చూస్తున్నాడంట. ఎవరిలోని దేవునికి వివేకం అనేది కనబడుతుంది అని. హల్లెలూయా. కనుక వివేకమును గురించిన కొన్ని సంగతులు ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకుందాము. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనములో, మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనములో మీరు పాము వలె వివేకమును అన్నారు. మాథ్యూ చాప్టర్ 10:16. ఇదిగో తోడేల మధ్యకు, ఇదిగో మిమ్మల్ని తోడేల మధ్యకు గొర్రెలను పంపినట్లు పంపుతున్నా, నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పాము వలె వివేకమును అన్నాడు. పాములాగా తెలివిగా ఉండండి, పాములాగా వివేకం కలిగి ఉండండి, పాములాగా కుయుక్తి కలిగి ఉండండి. తెలివితేటలు మంచివే కానీ మంచిగా ఉపయోగించడానికి తెలివితేటలు ఉండాలి. మా పాప ఎవరు ఏ తల్లిదండ్రులు నేను మా పాప చాలా తెలివైందని చెప్తారు కదా, అందుకని నేను కూడా మాట చెప్తాను. నన్ను ఒక విషయం అడగాలంటే 10 నిమిషాల ముందు నుంచే నన్ను ట్యూన్ చేస్తుంది అన్నమాట. తర్వాత దానికి అవసరం జరుగుతుంది. ముందే అడుగుతుంది డైరెక్ట్గా. 10 నిమిషాలకు ముందే నన్ను ట్యూన్ చేస్తుంది. నేను ఎప్పుడు డ్యూటీ నుంచి వచ్చిన గ్లాస్ నీళ్ళు తెచ్చుకోదు మా 2-3 సార్లు. డాడీ వచ్చినప్పుడు వెంటనే మంచినీళ్ళు ఇవ్వాలమ్మా, అలాగని ఫ్యాన్ పెట్టాలి, వచ్చి కూర్చుంటారు కదా చాంపులు పెట్టి అని ఎప్పుడు చేయదు. ఒకరోజు ఇంటికి రాగానే ఫ్యాన్ ఆన్ చేసి నా వైపు పెట్టేసి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చి పక్కన కూర్చుంది.
టీవీ పెట్టుకోమంటాడు డాడీ అని. అర్థమవుతుందా? అప్పుడు నేను అనుకున్నాను తెలివితేటలు ఉన్నాయి కానీ మంచికి ఉపయోగిస్తే బాగును అని అనుకుంటుంటాను. దేవుడు కూడా మనం తెలివి కలిగే ఉండాలి కానీ అది మంచికి ఉపయోగించాలనే దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అటువంటి తెలివైన వారు ఎటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతారు అంటే యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనము చూడండి. 52వ అధ్యాయము 13వ వచనము మొదటి మాట చదవండి. ఏం చేయాలి? మీరందరూ కూడా ఆలకించండి. మొదట ఆలకించుడి, నా సేవకుడు వివేకము కలిగి ప్రవర్తించును. చాలు. సేవకుడు అంటే దైవ సేవకుడు, కాపరని మీరు అనేసుకోకండి. బైబిల్లో చాలా మందికి సేవకుడు అంటే అతడు పాస్టర్ గారు అనుకుంటారు. కాపరి వేరు, సేవకుడు వేరు. మీరు దేవుణ్ణి సేవించట్లేదా? రోజును ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించుట, స్తుతించుట, ప్రార్థించుట, దేవుని కొరకు బ్రతకాలని తృష్ణ కలిగి ఉన్న ప్రతి ఒక్కడు సేవకుడే. సంఘ కాపరి అంటే ఒక సంఘానికి కాపరి. మీరు సంఘానికి కాపరి కాదు కానీ మీరందరూ కూడా దేవుని సేవకులే. మనందరము కూడా శిష్యులుగా దేవుడు చూస్తున్నాడు అంట. బైబిల్లో చూస్తే మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త ప్రజలను శిష్యులుగా చేయమని చెప్పాడు. కాబట్టి ఇక్కడ సేవకులు అంటే సేవకుల కొరకు రాయబడిన మాట అండి అని మీరు అనుకోకండి. ఆలకించుడి, నా సేవకుడు వివేకము కలిగి ప్రవర్తించును. అతడు హెచ్చింపబడి, మొదటిది. రెండోది ప్రసిద్ధుడై, మహాగణుడు. మామూలు గణుడు కాదు, మహాగణుడు అయిపోతారంట. ఎప్పుడు? వివేకము కలిగి నీవు ప్రవర్తించినప్పుడు నిన్ను దేవుడు హెచ్చిస్తాడు, నిన్ను దేవుడు ప్రసిద్ధి చెందిస్తాడు. దేవుడు నిన్ను మహాగణుడిగా, ఒక మహోన్నతుడిగా, ఒక మహిమ కలిగిన వాడిగా, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడిగా నిన్ను తీర్చిదిద్దుతాడంట. ఎప్పుడు? నీవు వివేకము కలిగి ఉన్నప్పుడు. అందుకని దేవుడు ఆకాశము నుండి తొంగి చూస్తున్నాడంట. వివేకము కలిగిన నరులు కనబడతారేమో అని పరిశీలించి చూస్తున్నాడంట. కొంతమందిని అపోస్తుడైన పౌలు అంటాడు, గలతీ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి మీరు చదివితే, మీరు ఇంత అవివేకులైతేరా, ఓ అవివేకులైన గలతీయులారా అని ఆ సంఘాన్ని అంతటిని అవివేకులు చేశారు. అది వివేకులు కారంట. ఆత్మ సంబంధముగా మీరు ప్రారంభించి శరీర సంబంధంగా సంపూర్ణులు అవుతారనుకుంటున్నారా అని. కొంతమంది ఆధ్యాత్మికంగా ప్రారంభించి శరీర కార్యాలలోకి దిగిపోయి అది ఆశీర్వాదం. కాబట్టి వివేకము మనిషికి చాలా అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి వ్యక్తిలో వివేకాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. తెలివి తక్కువగా ఉండుట దేవుడికి అస్సలు ఇష్టము లేదు. కనుక మనము వివేకము కలిగి ఉండాలి. మనం యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో 14 నుండి 20 వరకు మనం చూస్తే, మీరెవరు చదవద్దు, నేను చెప్పేస్తాను టకటకమని మీరు చూసేది అంతే. 45వ అధ్యాయము 14 నుంచి మనం చదివితే, ఒకడు దేవదారు చెట్టును నరకవలనని పూనుగునను, శ్మశాన వృక్షమును గాని, సరళ వృక్షమును గాని, సింధూర వృక్షమును గాని, అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకొను. ఒకడు చెట్టు నాటగా వర్షము దానిని పెంచుతుంది. ఒకడంట చెట్టు నరకాలనుకున్నాడంట, ఒకడు చెట్టుని నాటాడంట, అది వర్షం వలన చెట్టు పెరుగుతుందంట. అప్పుడు ఆ చెట్టు నీడకు వచ్చి ఆహా చెట్టు నీడనిస్తుంది అనుకున్నాడంట. ఆ చెట్టును నరికి దాన్ని పొయ్యిలో పెట్టి అన్నం ఉడికించుకొని రొట్టెలు చేసుకుని తిన్నాడంట. ఆ చెట్టునే ఒక బొమ్మను తీసుకొని చెక్కి ఒక బొమ్మను చేసుకొని ఇదే నా దేవత అని చెప్పి ఆ చెట్టుకి మొక్కేశాడంట. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు 18వ వచనంలో, వారు వివేచింపరు. 17వ వచనంలో, దానిలో మిగిలిన భాగము అనగా చెట్టులో మిగిలిన భాగము తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును, దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయొచ్చు, నీవే నా దేవుడవు నన్ను రక్షింపమని ప్రార్థన చేస్తాడట. ఒక చెట్టు ముక్కను తెచ్చేసి, ఒక కొమ్మను, ఒక చెక్కను తెచ్చి పెట్టేసి దానికి సాగిలపడి నమస్కారము చేసి, నీవే నా దేవుడు నన్ను రక్షించమని ప్రార్థన చేస్తున్నాడంట. 18వ వచనంలో దేవుడు అంటున్నాడు, వారు వివేచింపరు, గ్రహింపరు. చూడకుండానట్లు వారు కన్నులు కప్పబడినవి, గ్రహింపకుండానట్లు వారు హృదయములు మూయబడినవి, ఎవడునూ ఆలోచన చేయనరడు. నేను అగ్నిలో సగము కాల్చి తిని నిప్పులో వాటిని రొట్టెలు కాల్చుకోవడానికి ఉపయోగించని ఆలోచించడే. దేవుడు అంటున్నాడు చెట్టుని, ఆ దేవుడిని నరికేశాడు.
దేవుడు అంటున్నాడు ఆ కొమ్మను తీసుకొచ్చి అగ్నిలో వేసేసాడు. దేవుడు అంటున్నాడు దానినే బొమ్మ చేసుకొని పూజించేస్తున్నాడు. ఆలోచించండి. 45వ అధ్యాయం, క్షమించండి 44:14 నుంచి 18వ వచనంలో మనకు కనబడుతుంది ఆ మాట. హల్లెలూయా. కనుక వివేకము కలిగి ఆలోచించాలి. మనం ఒక కుర్చీని తీసుకొచ్చి ఇది నేను కూర్చోడానికి ఉపయోగపడుతుందని దానికి నమస్కారం చేస్తామా? తీసుకో. పడుకోవటానికి ఈ బెడ్ ఎంతగా ఉపయోగపడుతుందో అని చెప్పి బెడ్కు నమస్కారం చేస్తామా? చేయు. బైబిల్ చెబుతుంది సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజించటం చేస్తున్నారంట. అది అవివేకం అని బైబిల్ చెబుతుంది. వివేకవంతుడు దేవుడు నన్ను సృష్టించాడు, నేను మాట్లాడగలుగుతున్నాను, వింటున్నాను, చూస్తున్నాను, అన్నీ చేస్తున్నాను కదా, మరి నా దేవుడు కూడా మాట్లాడగలడు, చూడగలడు, నడవగలడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు నడిపించగలడు, నాకులాగే ఉండొచ్చు నా తండ్రి అని ఆలోచించాలి కదా. వివేకము కలిగిన వాడు దేవుణ్ణి వెతికే పద్ధతిది. అందుకే ఏ దేవుడినైనా మీరు పూజించండి, ఎంతవరకు ఇది సత్యము అనేది ఆలోచించటం మనిషికి జ్ఞానం. ఒకరోజు దేవుడు అడుగుతాడు, నువ్వు నమ్ముకుంటున్నది దేవుడని నీకు ఎవరు చెప్పారు? ఏ గ్రంథములో రాయబడింది? ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా పరీక్షించావా అని నేను అడిగితే ఏమో ఏ గ్రంథంలో ఉందో నాకేం తెలుసు. నేను ఒకసారి ఒక దేవుడిని కనిపెట్టానంటే తయారు చేశాను. ఎప్పుడు ప్రసంగం చేసినా చెప్తుంటాను. బుర్రల దేవుడు అతని పేరు. అనగా బుర్ర మీద బుర్ర, బుర్ర మీద బుర్ర, బుర్ర మీద బుర్ర ఉంటారు. ఈ దేవుడి గురించి మేము ఎక్కడ వినలేదని అంటే మీరు వినరు. కనిపెట్టింది నేనైతే మీరు ఎందుకు వింటారు? ప్రపంచంలో ఎక్కడ కనపడదు. ఇలాగా ఒక దేవుడిని నేను తయారు చేసి నేను మొక్కి నా భార్యను కూడా మొక్కమని చెప్పి, నా కూతురిని తీసుకెళ్ళి మొక్కమని చెప్పి, నా కూతురు పెరిగి పెద్దయి పెళ్లి చేసుకుని వారికి పిల్లలు పుట్టి వారు కూడా ఆ దేవతను మొక్కి, ఆ బుర్రల దేవుడిని మొక్కి, ఇలాగ 4 తరాలు అయిపోయేసరికి ఒక చరిత్ర దేవుడు పుట్టుకొచ్చేస్తాడు. కానీ అది నిజమా? ఆలోచించాలి. వివేకము కలిగి ఉండాలి అని చెబుతున్నాడు. మనము నమ్ముకున్న దేవుడు, మనం పూజిస్తున్న యేసు ప్రభు, సకల మత గ్రంథాలలో రాయబడినటువంటి యేసు ప్రభువును మనం నమ్ముకున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన కన్యకు పుడతాడని వేదాలలో రాయబడింది. ప్రజాపతి యజ్ఞి మన కొరకు అందరి కొరకు చనిపోతాడని సామవేదములో రాయబడి ఉంది. ఆయన భూమధ్యపురమందు అవతరిస్తాడని అనేక వేదాలలో రాయబడి ఉంది. హల్లెలూయా. ఖురాన్ యేసు ప్రభుని గురించి చెప్తుంది, బౌద్ధ మతం యేసు ప్రభుని గురించి చెప్తుంది. అందుకే నేను ఒక పత్రిక రాశాను. ఏ మతము మంచిది కాదని చెప్పడానికి వీలు లేదు. అన్ని మతాలు మంచివే, అన్ని మతాలు మంచివే బోధిస్తున్నాయి. అయితే అన్ని మతాలలో దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు గురించి అన్ని మతాల గ్రంథాలలో రాయబడుతుంది. అది మనం కనుక్కొని మనం ఆరాధించాలి. వివేకవంతుడు ఆ పని చేస్తాడు. అటువంటి వివేకుల కొరకు దేవుడు పరిశీలించి చూస్తున్నాడంట. ఎవరైతే వివేకము కలిగి ఉంటాడో అతడు మొదట హెచ్చింపబడతాడు, అతడు ప్రసిద్ధి చెందుతాడు, తర్వాత అతడు ఘనుడుగా ఎంచబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనకందరికీ ఏం కావాలి? వివేకం కావాలి అనుకున్నారు. కాబట్టి కోరుకున్న ప్రతి ఒక్కరూ 3 పనులు చేయాలి. మొట్టమొదటిది ప్రార్థన. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. ఎంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి, నేను మంచేదో చెడేదో తెలుసుకొని నీ జనులకు న్యాయము తీర్చుటకు నీ దాసుడినైన నాకు వివేకము గల హృదయమును దయచేయము అని ఒక సొలొమోను రాజు బాల్యములో ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? వీళ్ళందరికీ నన్ను రాజుని చేసేసావు, వీళ్ళందరినీ పరిపాలించాలంటే నాకు జ్ఞానం లేదు, తెలివి లేదు, ఏమి రాదు నాకు. కాబట్టి నీవే నాకు వివేకము గల హృదయమును దయచేయము అని ప్రార్థన చేశాడంట. దేవుడు మురిసిపోడు మరి. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? వివేకము కలిగిన వారిని వెతుకుతుంటుంటే ఒకడు వివేకం కొరకు ప్రార్థన చేస్తే అక్కడ ఆగిపోతాడు. అమ్మా, వివేకం కొరకు ఒకడు ప్రార్థన చేస్తున్నాడు అని ఆగిపోయాడు. దేవుడు వెంటనే సమాధానం ఇచ్చాడు. తర్వాత వచ్చిన 10లో
సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైపోయింది కనుక దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చెను. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక. చాలు వినండి, దీర్ఘాయుస్సును అడగలేదు, శత్రువుల ప్రాణం అడగలేదు, డబ్బు అడగలేదు. రాజులు అడిగితే అడుగుతారు, మా శత్రువులు అది ఓడిపోవాలని అడుగుతారు, ఎక్కువ కాలం బ్రతికేయాలి, రాజులాగా ఉండాలని అడుగుతారు. అవేమీ అడగలేదు. రాజు కాబట్టి ఇంకా డబ్బు ఉండాలి, నాకు పరిపాలన చేయాలంటే. ఇప్పుడు మనం సీఎం అయ్యాడు, ఆయనకి బాగా పరిపాలన చేయాలంటే పక్క దేశానికి వెళ్ళి డబ్బులు అప్పటి రావాలా? డబ్బు కూడా అడగలేదు. ఏమడిగాడు? వివేకముని అడిగాడు. అందుకు దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ప్రార్థన ఆలకించి నువ్వు నీ శత్రువుల ప్రాణాలను అడగలేదు, దీర్ఘాయుస్సును అడగలేదు, డబ్బును అడగలేదు, నువ్వు అడగకపోయినా నీకు డబ్బు ఇచ్చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాదు. హల్లెలూయా. వివేకం కొరకు ప్రార్థన చేస్తే డబ్బు వస్తుందండి. దేవునికి స్తోత్రం. ఏమొస్తుంది? డబ్బు వస్తుంది. ఎందుకో తెలుసా? వివేకం ఉండి డబ్బు లేకపోతే పని జరుగుతుంది. డబ్బు ఉండి వివేకం లేకపోతే ఆ డబ్బు వివేకం కొరకు పనికి, అవసరమైన పనికి ఉపయోగపడుతుంది. అర్థమైందా? వివేకం ఉండి డబ్బు ఉంటే అది తెలివికే ఉపయోగిస్తాం. ఆ డబ్బు వివేకం లేనివాడితో డబ్బు ఉందనుకో, దేని పడితే దానికే ఖర్చు పెడతాం. దేనికి ఇవ్వాలో తెలియదు, ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు, ఏది అవసరమో దేనికి ఇస్తే అని ఆశీర్వదించబడతారు, అలాంటి వాటికి ఇవ్వరు. కనుక వివేకము కలిగిన హృదయము కొరకు ప్రార్థన చేస్తే వివేకము వస్తుంది. హల్లెలూయా. ఇతను ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఇతనికి ఎటువంటి వివేకం ఇచ్చాడో 4వ అధ్యాయము 29 నుండి చదవండి. మొదటి రాజులు 4వ అధ్యాయం 29 నుండి మనం చదివితే, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసి. మీరు అదంతా చదువుకుంటూ వస్తే ఆయన మంచి పాటలు రాశాడు, 3000 సామెతలు రాశాడు. అతని జ్ఞానం ఆ పక్కరోళ్ళకి ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలందరికీ తెలిసిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అతను హెచ్చించాడా? ప్రసిద్ధి చెందాడా? ఒక ఘనుడిగా ఎంచబడ్డాడు. కారణం వివేకము కొరకు ప్రార్థించాడు. దేవుడు వివేకమును అతనికి అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతడి వివేకం ఎంత గొప్పదంటే అండి, ఒక 2 వేశ్యలు ఒకే ఇంట్లో ఉంటూ 2 పిల్లల కన్నా, ఒక ఆమె మొదట డెలివరీ అయింది, 3 రోజుల తర్వాత ఇంకొక ఆమె డెలివరీ అయింది. మీరు చూడాలని కుతూహల పడుతున్నారు కనుక 3వ అధ్యాయం 16 నుంచి 28 వరకు ఉంటుంది స్టోరీ. డెలివరీ అయిన తర్వాత అందులో ఒక ఆమె బాగా పందిలాగా తినేసి, దున్నపోతు తిన్నట్టు తినేసి, పక్కన పిల్లని పెట్టుకొని పడుకుండిపోయి నిద్దట్లో ఆ పిల్లోడి మీద పడిపోయింది. ఎందుకన్నా మీరు ఆలోచించండి. పందిలాగా తినేసి, దున్నపోతులాగా తినేసి పిల్ల మీద పడిపోయిందంటే అసలు తల్లి అనేవారు ఎలా కొట్టారు పిల్ల కొరకు? చిన్నది ఇలా కదలగానే ముందు వీలికి వస్తుంది. పిల్ల మీద పడిపోతే ఆ పిల్లోడు చనిపోగానే చూసుకుంది. ఆ పక్కన ఆమె పిల్లోడు బాగా పడుకొని ఉంటే ఈ చనిపోయిన బాబుని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఆ బాబుని తీసుకొచ్చేసి ఈమె పక్కలో పెట్టేసుకుంది. ఉదయం లేచి చూసేసరికి మొదట పాపం ఏమేమో నా కుమారుడు నాకు చనిపోయాడని ఏడ్చింది. చూసేసరికి కాస్త నిదానంగా చూసేసరికి చనిపోయినోడు నా పిల్ల కాదు, నా బిడ్డ కాదు అని ఆ తల్లికి అర్థమైంది. ఆ బిడ్డ నా బిడ్డ, ఈ చనిపోయిన బిడ్డ నా పక్కన పెట్టని 2 గొడవడుకొని రాజుగారి దగ్గరికి న్యాయానికి వెళ్ళారు. మనకి ఏదైనా సమస్య వస్తే ఆ ఊర్లో పెద్ద ఆయనకో కార్పొరేటర్ దగ్గరకు వెళ్తారు కదా, ఎమ్మెల్యే దగ్గరకు ఎంపీ దగ్గరికి వెళ్తారు కదా. ఆ రోజుల్లో రాజులు కాబట్టి రాజుగారి దగ్గరికి ఈ సమస్య వచ్చింది. ఒక పక్క ఆమె అంటుంది, ఈమె నా బిడ్డ, ఈ బాబు నా బిడ్డ, ఈ బిడ్డ నా బిడ్డ అని 2 గొడవాడుకుంటున్నారు. 2 సమస్య చెప్పారు. 2ని గమనించి సొలొమోను కత్తి పట్టుకురమ్మన్నాడు. బిడ్డను పడుకోబెట్టాడు. 2 ముక్కలు చేసి ఒక ముక్క ఇంకొక ముక్క ఇచ్చేయమంటే నిజమైన తల్లి దగ్గరికి వచ్చి ఏడిచింది. నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆమె దగ్గరైనా పెరగలేను. ఈ జ్ఞానము టెక్నాలజీ లేనప్పుడు, అదే ఈ రోజుల్లో అయితే కత్తి పట్టుకు రావాల్సి DNA టెస్ట్ చేసి మీ బిడ్డని చెప్పవచ్చు. అంత జ్ఞానము సొలొమోనుకి ఇస్తే దేశం అంతా ఆ స్టోరీ చెప్పుకున్నారు. బైబిల్లో కూడా రాసేసారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఆ తర్వాత చాలా మంది కాపీలు కొట్టేశారు ఇవన్నీ ప్రతి ఊర్లో కూడా.
ప్రతి ఊర్లో కూడా కాకులు కొట్టేశారు. ఇది సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానము. హల్లెలూయా. అదే సొలొమోను గురించి ఒక జ్ఞానవంతురాలు, ఆమె శాపదేశపు రాణి అని రాయబడి ఉంది. సొలొమోనును శోధించి, అంత బాగా మాట్లాడతాడా, అతను ఎలా మాట్లాడతాడో నేను చూస్తాను, అసలు నాతోనే, అసలు నేను మాట్లాడితే నాకు ఎవరు మాట్లాడలేడు అన్న ఆలోచనతో సొలొమోను దగ్గరికి వచ్చి సొలొమోనుకి చాలా ప్రశ్నలు వేసింది. ప్రతి దానికి ఓపికగా చెప్పేశాడు. అప్పుడు ఆమె ఒక మాట అంది, నేను నీ కొరకు విన్నప్పుడు కొద్దిగా విన్నాను, ఇక్కడికి వచ్చాక తెలిసింది చాలా ఉంది నీ దగ్గర. హల్లెలూయా. ఒక్కొక్కసారి అంటుంటారు, ఏం చెప్తాడన్న వాక్యం సుధన్న, అందరిలాగే చెప్తారు కదా, అలా కాదు, ఒక రోజు వచ్చి ఇక్కడ కూర్చో ఏం చెప్తాడు విను. వచ్చి కూర్చొని ఎక్కడే ఉంటున్నాడు చాలా మందిని చూశాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి పరిస్థితి ఈ శాపదేశపురానికి ఎదురైంది. ఇంకా ఆమె దగ్గర ఉన్న డబ్బు అంతా ఇచ్చి ఒక మాటలో చెప్పింది, నువ్వు చాలా గొప్పోడివి, నీ దగ్గర ఉన్న జనులు గొప్పోలు, అందరూ గొప్పోలే, నీకు ఏమీ ఎందుకు పనికిరాకుండా ఉంది అక్కడ శోధించటానికి. అంత జ్ఞానాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఏమని ప్రార్థన చేశాడు? అమ్మ తల్లి పక్కింటోడు ఇల్లు కూలిపోవాలమ్మా, మా ఇల్లు మాత్రం నిలబడాలమ్మా అని ప్రార్థించేవాడు. ఇస్తాడు జ్ఞానం. మరి దేనికి కల్పిస్తాడు? ప్రభువా నన్ను ఎలాగైనా ఆశీర్వదించి అందరిలో నన్ను ఘనపరచు అనుకునేవాడికి వివేకం దొరుకుతుంది. ఎందుకంటే ఎంత జనాంగం ఉన్నారు, వీళ్ళందరినీ నేను చూసుకోవాలంటే నా జ్ఞానం చాలదు ప్రభువా, నాకు వివేకం కావాలి అని అడిగాడు. అదే దేవుడు ఈరోజు నీతో నాతో ఒక మాట చెబుతున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒక మాట చెబుతున్నాడు. ఈ మాట చదివిన ప్రతి ఒక్కరూ ఈ మాట కొరకు ప్రార్థన చేయక మానరు. ఇంచుమించు 3-4 సంవత్సరాలు ఈ మాట పట్టుకొని నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రభువు 7 చదువుకున్న నాకు అనేక సంగతులు బైబిల్లోంచి నేర్పించారు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవునిని అడగవలెను, ఆయన ఎవరిని గద్దించక నీకెందుకు ఇస్తానని చెప్పక ధారాళముగా ఇచ్చును. ఎలాగిచ్చును? రూపాయి అడిగితే రూపాయి పని చెప్తే 2 రూపాయలు పని చేస్తాడా అంటారు కదా. మన దేవుడు అంతే, అడిగితే రూపాయి అడిగితే 100 ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగింది. నువ్వు కొద్ది జ్ఞానం అడిగినా దేవుడు ఎక్కువ జ్ఞానం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వివేకము కలిగిన ప్రార్థన ఉండాలి. దేవుడి కొరకు వెతికే విషయంలో నువ్వు వివేకము కూడా కలిగి ఉండాలి. సాధు సుందర్ సింగ్ గారు ప్రార్థన చేశారంట, చనిపోవాలనుకున్నారు వేసుకొని, కుదరలేదు. రైలు పట్టాల దగ్గర చనిపోవాలని ట్రైన్ దగ్గర పెట్టారు, ధైర్యం చాలలేదు. తర్వాత ఇంటికి వచ్చి ఉరేసుకుని చనిపోదామని తాడు కట్టుకొని ఉరేసుకోవడని ప్రార్థన చేసుకున్న ముందు ఒక మాట అన్నాడంట, అసలు ఏ దేవుడో నాకు తెలీదు, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు మన దేశంలోని, ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్క దేవుడిని నమ్ముతున్నారు, ఏ దేవుడు నిజమైనడు నాకు తెలియదు, కాబట్టి ఇదంతటిని కలుగు చేసిన వాడు ఒక్కడే ఉంటాడు, అతడు సృష్టికర్త ఉంటాడు, కాబట్టి అతన్ని నేను సృష్టికర్త, నీవెవరో నాకు తెలియదు, ఏ నామముని ఇక్కడ కనబడుతున్నావో నాకు తెలియదు, నేను చనిపోవాలనుకుంటున్నాను, చనిపోయే ముందేను ఒక్కసారి కనబడతాను అని ప్రార్థన చేశాడు. ఇంటి పైకప్పులు ఎగిరిపోయి యేసు ప్రభు అలా దిగొచ్చాడు. ఎవరివయ్యా నువ్వు అని అడిగాడు. అతని పుస్తకంలో రాశాడు, ఎవరివయ్యా నువ్వు అంటే, నేను యేసు ప్రభువుని. నువ్వెందుకు ఇక్కడ కూర్చో, నేను పిలిచిన సృష్టికర్త అంటే అదంతా డిసిపేర్ అయిపోయింది. మళ్ళీ పెంకులు మామూలుగా కనిపించాయి. ఇంకొకసారి ప్రార్థన చేద్దాం అని మరలా ప్రార్థన చేశాడంటే, సృష్టికర్త నాకు ప్రత్యక్షము కమ్ము. మరలా పెంకులు పైకి లేచి యేసు ప్రభు దిగి వచ్చాడు. మళ్ళీ అడిగాడు, మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు, ఆ మానమాదిగో దేవుడు కదా, నువ్వు ఎందుకు వచ్చావు, అమెరికా వాడు దేవుడు కదా, కొంతమందికి అనుమానాలు వస్తాయి కదా, నువ్వు ఇశ్రాయేలు దేవుడు కదా, ఎందుకు వచ్చావు అని అంటే, నువ్వు నన్ను పిలుస్తామా, నేను రాకపోతే ఇంకెవరు వస్తారు, నాకు నువ్వు వద్దు, సృష్టికర్త కావాలి. మరలా డిసెంబర్ 3వసారి ప్రార్థన చేశాడట. సృష్టికర్త ఈ భూమిని, సముద్రమును, ఆకాశమును, ఆకాశ నక్షత్రములను సమస్తమును కలుగు చేసిన వాడా, నువ్వు నాకు ప్రత్యక్షము కమ్ము అనంటే, దేవుడు యేసు ప్రభు దిగి వచ్చాడంటే. మరలే దిగి వచ్చావంటే, నువ్వెన్నిసార్లు పిలిచినా సృష్టికర్తను నేను తప్ప ఇంకొకటి రాడించి దేవునికి స్తోత్రం. ఆయన యేసు ప్రభుని అంగీకరించి ఇంచుమించు 30 సంవత్సరాలు దేవుడి కొరకు బలముగా సేవ చేసినటువంటి వ్యక్తి, బలముగా సేవ చేశాడు.
హల్లెలూయా. అందుకే వివేకము కలిగి దేవుణ్ణి వెతకాలి, వివేకము కొరకు దేవుడికి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించటం ప్రారంభిస్తాడు. వివేకము కావాలంటే మొట్టమొదటిది ప్రార్థన. రెండవ విషయం చెప్తున్నాను, మీరు వినండి. 119వ కీర్తన 100వ వచనం. 119 కీర్తన. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఎప్పుడు ఆయనకి జ్ఞానం కలుగుతుందంట? ఆయన ఉపదేశంలో లక్ష్యము చేస్తున్నప్పుడు, అది వింటున్నప్పుడు, దాన్ని జాగ్రత్తగా గైకుంటున్నప్పుడు, వాక్యం చెబుతున్నప్పుడు విని దాని ప్రకారంగా జీవిస్తున్నప్పుడు ఆయనకి వృద్ధులకు మించిన జ్ఞానము వస్తుంది. మనకి ఏదైనా సమస్య వస్తే పెద్దలను అడగాలి, లేకపోతే మనకు తెలియదు కదా, పెద్దల దగ్గరికి వెళ్తాం. ఆ పెద్దల దగ్గర కూడా ఆ వాళ్ళకి మించిన జ్ఞానము నీకు ఇస్తాడంట దేవుడు. ఎప్పుడు? ఉపదేశానికి. అదే కీర్తన 130 చదవండి. నీ వాక్యము వెల్లటి తోడనే వెలుగు కలుగును. అవి తెలివి వారికి తెలివి కలిగించును. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, జ్ఞానం కావాలి, తెలివి కావాలి, వివేకము కావాలంటే మనకు దేవుని వాక్యం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సృష్టి ఎలా ప్రారంభమైందో ఏ గ్రంథమైనా తీసుకురండి, బైబుల్ గ్రంథం ఇచ్చిన స్టేట్మెంట్ దగ్గర ఏ గ్రంథం కూడా చెప్పడానికి వీల్లేదు. హల్లెలూయా. బైబుల్ గ్రంథంలో చెప్పిన ప్రతి చరిత్ర కొన్ని వందలు చెప్పగలము. 100. ఎర్ర సముద్రం 2 భాగాలు అయిపోయిందంటే అది నమ్మలేదు, కానీ అది నిజం. సొదొమ గొమొర్రా పట్టణాలు దేవుడు అగ్నితో కాల్చాడంటే నమ్మలేదు. రీసెంట్గా యూట్యూబ్లో పెట్టారు, మీరు చూడండి. అక్కడ ఇసుక తీసుకొచ్చి అగ్గిపుల్ల ఇక్కడ వెలిగించి ఇలా పెడితే బగ్గుమని మండిపోతుంది. అలాంటి స్థితి అక్కడ తవ్వుతూ ఉంటుంటే ఎముకలు, కాలిపోయిన ఎముకలు కొన్ని కోట్లు దొరికాయి. కాలిపోయిన ఎముకలు. అక్కడ ఉన్న ప్రపంచాన్ని అంతటి దేవుడిని నాశనం చేశాడు కదా. ఇది జరిగి ఇంచుమించు 5000 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పటికీ ఆధారాలు ఉన్నాయి, ఎన్నో ఆధారాలు. యేసు ప్రభు మరణించి తిరిగి లేచి 500 మందికి పైగా కనిపించాడు, 40 దినాలు ఆత్మరూపిగానే సంచరించాడని రోమా దస్తావేజులో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చదవండి. బైబిల్లో సృష్టి ప్రారంభం ఉంది, ఈ యుగాంతం ఎలా జరగబోతుందో బైబిల్లో రాయబడింది. అలెగ్జాండర్ ఒక చక్రవర్తి వచ్చినప్పుడు రోమా సామ్రాజ్యం 4 ముక్కలైపోతుందని అలెగ్జాండర్ పుట్టక ముందు అతని చరిత్ర బైబిల్ దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో రాయబడి ఉంది. అనుమానం ఉన్న నా ప్రకటన గ్రంథం CD వినండి, తెలుస్తుంది. అందులో చెప్పాను 4 జీవులను గురించి. యూట్యూబ్లో కూడా ఉంది అన్ని మెసేజ్. కనుక వాక్యము చదువుట వలన జ్ఞానము కలుగుతుంది, వాక్యము చదువుట వలన సత్యము తెలుస్తుంది, అనేక సంగతులు మనకి అర్థమైపోతాయి. హల్లెలూయా. ఒక్క మాట నేను చెప్పి తర్వాత ఇంకో పార్ట్లోకి నేను వెళ్తాను. హెన్రీ మూడీ అనే ఒక సైన్సిస్టు, ఆయన నిర్గమకాండ గ్రంథము చదువుతున్నాడు. నిర్గమకాండంలో మోసే పుట్టిన తర్వాత అక్కడ ఉన్న గవర్నమెంట్ పిల్లలందరినీ చంపేస్తున్నందుకు కారణంగా 3 నెలలు ఆ పిల్లోని దాచిపెట్టి ఇంకా దాయలేని స్థితిలో ఒక పెట్టిని తయారు చేసి పెట్టిలో పెట్టింది. ఆ పెట్టి నీటిలో పెట్టి పంపించేటప్పుడు నీళ్లు లోపలికి వచ్చి బిడ్డ చనిపోతాడని ఆ పెట్టికి కీలు పూసెను అని ఉంటారు. 2వ అధ్యాయం మీరు చదివితే కీలు పూసెను అన్న మాటను రౌండప్ చేసుకొని మోసే పుట్టిన ప్రాంతము ఆ ఏరియా అంతటిని వెళ్ళి తవ్వకాలు ప్రారంభిస్తే అక్కడ ఆయిల్ దొరికింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎంత గొప్ప విషయాలండి. ఇలాంటి చరిత్ర విషయాలు బైబిల్లో చాలా ఉన్నాయి. మనుషులు చీకటికి అంతమును కనుగొందురు అన్నాడు థోమాసా, అవునా? హర్వే థోమాస్ లైట్ కనుక్కున్నారు, కరెంటు కనుక్కున్నారు కొంతమంది. ఇలాగ బైబిల్లోని కనుక్కున్న వారు ఎంతో మంది. బైబిల్ ముందుగానే చెప్పింది, తర్వాతే కనుక్కున్నారు. అదే బైబిల్ ఈ సృష్టి అంతం గురించి చెప్తుంది. యేసు ప్రభు పుట్టక ముందు బైబిల్ చెప్పింది, వేదాలు చెప్పే యేసు ప్రభు పుట్టాడు. యేసు ప్రభు మరలా రాబోతున్నాడు అనే సంగతి బైబిల్ చెప్పింది. ఎన్ని పరిశోధనలు చేసిన మనుషులకు దొరకదు. వివేకము కలిగి దేవుని వెనుక వారికి ఈ సంగతులు అర్థమవుతాయి. హల్లెలూయా. కనుక వివేకం మనకు కావాలంటే ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథమును మనం చదవాలి.
ఒక పేపర్ చదవటానికి ఎంత టైం అవుతుందండి? 5 లేక 10 నిమిషాలు. అది కూడా చదవలేనట్టుగా సైతాను ఎలా ఉంచేస్తున్నాడంటే కొంతమందిని ఇంకా మనం చెప్పలేము కదా, చెప్పలేము. కనుక బైబిల్ చదవండి. బైబిలే కాదు, మీకు సంబంధించిన మత గ్రంథాలు ఏమన్నా చదవండి. నా దగ్గర ఖురాన్ ఉంది, అది చదువుతున్నాను. నా దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు వేదాలు కూర్చున్న పుస్తకాలు కూడా నా దగ్గర కొన్ని ఉన్నాయి, చదివాను. 4 వేదాలు కలిపి తయారు చేసిన బుక్ ఇప్పుడు ఆన్ ది వేలో ఉంది. ఒక 6 రోజుల్లో వచ్చేస్తుంది మన దగ్గర. అన్నీ తెచ్చుకొని చదవండి. బైబిల్లో సత్యం మనకు దొరుకుతుంది. దేవుని సంబంధించిన గ్రంథాలు మనం చదవటం వలన వివేకము కలుగుతుంది, వివేకం కలుగుతుంది. మొదటిది ప్రార్థన, 2 వాక్య పఠనం. 3వ విషయానికి మనం వెళ్దాం. బైబిల్ గ్రంథంలో 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ఒకరు చదవండి, మరొకరు యెషయా గ్రంథం 11 2:15. 1 కొరింథీ 2:15 ఒకరు చదవండి. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించు. యెషయా గ్రంథం 11:2. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారముగు ఆత్మ. చాలు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, తెలివి కలిగించు ఆత్మ, జ్ఞాన వివేచనలకు ఆధారముగు ఆత్మ. కొరింథీ పత్రికలోనేమో ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ, అంటే దేవుని ఆత్మ మనకు వివేకమును, జ్ఞానమును, తెలివిని కలుగు చేస్తుంది. ఆ ఆత్మ పొందుకున్నవాడే అన్నిటినీ వివేచిస్తాడు. ఏది సత్యము, ఏది అసత్యము అనేది వివేచిస్తాడు. అది హల్లెలూయా. ఒకసారి ఒక సహోదరుడు నాతో ఆర్గ్యుమెంట్ చేస్తాడు. నేను సాధారణంగా ఎవరిని కూడా మతపరంగా దూషించి మాట్లాడు. ఎందుకంటే నేను నేర్చుకున్నది ఏంటంటే ఏ మతమును దూషించకూడదు, ద్వేషించకూడదు. అందరూ దేవుడు చేసిన మనుషులే. అన్ని మత గ్రంథాలు కూడా దేవుడే ప్రేరేపించి భక్తుల చేత, ప్రవక్తల చేత, ఋషుల చేత జపాలు చేసి, తపస్సులు చేసి వారి చేత రాయించారు. కనుక దేన్ని నేను దూషించాను. దాంట్లో ఉన్న సంగతిని తెలుసుకునే నేను ఇతరులకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అతడు డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి దూషించేస్తాడు. యేసు ప్రభు దేవుడు కాదు, మనిషి. ఆయన మహాత్మా గాంధీ ఎలాగో ఈయన కూడా అంతే అన్నీ చెబుతున్నాడు అన్నమాట. చెబుతూ యేసు ప్రభుని తిట్టడం మొదలుపెట్టాడు. నాకు బాధ కలిగింది. ఎందుకంటే నన్ను తిడతా పడతాను కానీ నా ప్రభుని తిడతా అసలు. మన ప్రభు కూడా అంతే. ఆయన ఎన్నైనా పుట్టండి ఏమంటాం, మనల్ని ఏమని అన్నామనుకో దిగొచ్చేస్తాడు ఆయన. నా జనులను ముట్టుకుంటే నాకు అనుభవం ముట్టుకున్నట్టు అన్నాడు. హల్లెలూయా. ఇజ్రాయెల్ యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళందరినీ పౌలు హింసిస్తుంటుంటే ఒకరోజు మధ్యాహ్నం పూట కనబడ్డాడు. సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించు. నువ్వెవడు అసలు నిన్నెప్పుడు నేనేం చేశానంటే ఆయన కొడితే నన్ను కొట్టినట్టు. అదే డైరెక్ట్గా యేసు ప్రభుని కొడితే ఏమన్నా, మనల్ని కొడితే ఆయన అంటే నేను కూడా ఒప్పుకోను, మీరు కూడా ఒప్పుకోను. నాకు చాలా బాధ అనిపించింది యేసు ప్రభుని తిడుతున్నాడు. నేను చెప్పాను కదా, ఎవరిని దూషించకూడదు. కానీ ఆ ఒక్క రోజు మాత్రం వారికి ఒక ప్రశ్న వేశాను. బ్రహ్మ 4 తలకాయలు ఉంటాయి కదా, ఎక్కడైనా ఇలా ఉంటారు ఇలాంటి మనుషులు అని అడిగాను. అంటే అలా ఆలోచించారు. ఉండరు. ఒకవేళ నీ పుట్టిన కొడుక్కి 4 తలకాయలు ఉన్నాయనుకో, వెంటనే ఆపరేషన్ పంపిస్తావు లేదు. 2 ఉంటేనే ఒకటి తీయించేస్తావు. మరి 4 ఉంటే మరి ఎలా దేవుడని నమ్ముతున్నావు అన్నా. నేను ఆడికలా తిట్లే, అడిగా. కానీ నేను బ్రహ్మను దూషించేవాడిని కాదు. దాని అర్థం కూడా నేను చెప్తాను. బ్రాహ్మణులు దేవుని కొరకు ప్రకటిస్తున్న దినాల్లో పామర్లు ఇలా కూర్చుండేవారు, చదువులేని పామర్లు. అప్పుడు దేవుడు సృష్టికర్త బ్రహ్మ, ఆయన మహాజ్ఞానవంతుడు. అంటే ఈ చదువులేని వాళ్ళు లేచి నిల్చొని ఒక తలకే ఉండి నాకేమి తెలివితేటలు ఉంటే మరి బ్రహ్మాండం మరి ఆయన ఎన్ని తెలివితేటలు ఉండాలి అన్నాడు. వీడికి అర్థం అవడానికైనా 4 తలకాయలు వేసి ఉదాహరణ చెప్పాడు. దాన్ని పూజించారు అన్నమాట అసలు బ్రహ్మను వదిలేసి. అర్థమవుతుందా? 10 చేతులు ఉన్నాయంటే 10 చేతులు ఎక్కడో ఉండవు. అలా ఉన్న ఒక అమ్మాయి పుట్టింది అనుకో, వెంటనే కట్ చేయించేస్తాం. 10 చేతులు కాదు. దేవుడు ఒకే సమయంలో ఏకకాలంలో అన్ని పనులు చేయగలరు. దుష్టుడిని
చంపగలడు, ఆశీర్వదించగలడు, అన్ని చేయగలడు. అది నేను చెబుతాను, దూషించకుండా. వాస్తవం అది, సత్యం అది, వేదాల ప్రకారం అది మనం చెబుతాం. డైరెక్ట్గా యేసుప్రభుని తిట్టేస్తున్నాడు అన్నమాట. నేను ఒక మాట చెప్పాను, వివేకముగా నువ్వు చేసుకున్న బొమ్మను ఇది ఎవరు చేశారు, ఎలా చేశారు, ఇలాగే ఉంటాడని దేవుడికి ఆధారం ఏంటి? బైబిల్లో ఉన్న దేవుడి గురించి నేను చెప్తాను. ఆయన నరులను తన పోలికలలో చేశారు. మనకు రెండు ఉంటే ఆయన రెండు కళ్ళే ఉంటాయి. మనకు ఒక ముక్కు ఉంటే ఆయనకు ఒక ముక్కు ఉంటుంది. మనకు ఒక తలకాయ ఉంటే ఆయనకు ఒక తలకాయ ఉంటుంది. జ్ఞానంగా ఆలోచించు. ఆ యేసు ప్రభువుని ఈశ్వరుడని మనుషులు పూజిస్తున్నారు, అల్లాని ముస్లింలు పూజిస్తున్నారు. అదంతా యేసు ప్రభు అని నేను చెప్తున్నాను అంతే, ఎవరిని దూషించుకుంటా. వివేచన లేనివాడు, వివేకము లేనివాడు దేవుని దూషిస్తాడు. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడినప్పుడు మనకు వివేకము కలుగుతుంది. బైబిల్లో ఒక సంఘటన మీకు చెప్తున్నాను. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 42వ వచనం చదువుతాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 42వ వచనం. మరియు ఒకడు బయల్సాలిసా నుండి ఏదో కంటిన్యూ. మొదటి పంట చేయబడిన 20 రొట్టెలను, కొత్త గోధుమ వెన్నెలను, కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనుల భోజనం చేయటకు దాన్ని పట్టించమని. చాలు. ఇక్కడ తమ్ముడు చదివింది నేను వివరంగా చెప్తాను వినండి. ఏలీషా అనే దైవ సేవకుడి దగ్గరికి మొదటి పంటను కానుకగా తీసుకొచ్చి ఏలీషా అనే దైవ సేవకుడికి ఇచ్చారన్నమాట. కొంతమంది డబ్బులు తెచ్చిస్తుంటారు కదా నా సేవ వాడని. అలాగా ఇతను మొదటిగా పంటలోంచి తెచ్చి ఏలీషాకి ఇస్తే ఏలీషా అది తీసుకొని అతను ఆశీర్వదించాడు. అది వాడమని చెప్పాడు. హల్లెలూయా. అదే ఏలీషా అదే రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో 15వ వచనం చూస్తే నయమాను అనే ఒక వ్యక్తి కొన్ని కానుకలు తెచ్చాడు. వెండిని, బంగారమును, దుస్తులను తెచ్చాడు అన్నమాట. తెచ్చి ఏలీషా చేతిలో పెడితే ఏమన్నాడు ఏలీషా చూడండి 15-16. అప్పుడు నేను నిలవబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. అతడు ఏమన్నాడంటే నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నాను, ఆ ఇశ్రాయేలీల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమియో తీసుకొని ఏమి నీ దగ్గర నుంచి తీసుకో అని చెప్పాను. తర్వాత నయమాను అతనిని ఎంత బ్రతిమలాడాను, అతడు ఒప్పుకోలేదు. చూడండి, వినండి శ్రద్ధగా. ఏలీషా దగ్గరికి మొదటి పంట తీసుకొచ్చి కానుకగా ఇచ్చిన ఒక వ్యక్తి గురించి రాయబడింది. ఇచ్చిన వెంటనే తీసేసుకుంటాడు. ఆ తర్వాత అంతకంటే ఎక్కువేమో ఒక సైన్యాధిపతి, సిరియా దేశంలో ఉన్న సైన్యాధిపతి నయమాను అని ఒక వ్యక్తి తీసుకొచ్చి ఏలీషాకి ఇస్తే ఏలీషా అంటాడు నా యెహోవా జీవంతో దీన్ని ముట్టుకోనని. బ్రతిమలాడిన కూడా తీసుకోలేదు. దాని అర్థం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా తెచ్చిన వ్యక్తి దేవుని వాక్యానుసారంగా తెచ్చిచ్చాడు. దేవుని మొదటి పంట దేవునిదా కాదు, మొదటి పంట దేవునిది. గర్భఫలమైన మొట్టమొదటి కుమారుని దేవుడికి ఇచ్చేయమన్నాడు. మొట్టమొదటిగా సంపాదనలో మొట్టమొదటిది దేవునికి. బియ్యం పండిందనుకో 100 బస్తాలు, అందులో 10 బస్తాలు మొదట దేవునికి ఇచ్చేయాలి. అలాగ వాక్యం ప్రకారముగా తెచ్చిస్తే ఇతడు తీసుకున్నాడు. ఇతడు అన్యాయంగా వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి యుద్ధాలకు వెళ్ళి సంపాదించిన సొమ్ము అంతా తీసుకొచ్చి ఇచ్చేస్తే అప్పుడు ఏమవుతుంది? నేను స్వస్థపరిచాను కాబట్టి నాకు కానుక ఇచ్చాడు అనుకుంటాడు. అవునా కదా? అందుకని ఈయన తీసుకోలేదు. వివేకము ఈయనకి ఎలా కలిగిందంటే ఇతడు 2 పాలు అభిషేకం కలిగిన వ్యక్తి, 2 అంతలుగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి. ఇతనే కాదు, ఎవరైనా పరిశుద్ధాత్మ చేత 2 అంతలు నింపబడగలిగితే అతడు అన్యాయంగా సంపాదించి తెచ్చిచ్చినట్టు కానుకను తీసుకోడు. ఒకసారి గారడే సీమోను కొంత డబ్బు తీసుకొచ్చాడు, జోబులో పెట్టుకున్నాడు. అక్కడ పేతురు యోహానులు ఎవరి మీద చేతులు ప్రార్థన చేస్తుంటే వాళ్ళు పడిపోతున్నారు పరిశుద్ధాత్మను పొందుకోని.
అది చూసి నేను పరిశుద్ధాత్మ పొందుకున్నట్లు నా కొరకు కూడా ప్రార్థించే తీరా కానుకని పక్కకు తీసుకుని నేను తీసుకున్నాను. అప్పుడు పేతురు అన్నాడు, నీ వెండి నీతో నశించునుగాక, నీ హృదయం మంచిది కాదు, ఇలా ఉంటే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకో, ఇందులో పాలు పొందులు నువ్వులో అని చెప్పారు. అదే ఈనాడు పాస్టర్లు నడవగానే ముందు తీసేసి ఎంతో అంత తీసేసుకో. నేను చెప్పేది ఏంటంటే వాక్యానుసారముగా ఈ సంఘంలో నువ్వు కానికిస్తే నేను తీసుకోవద్దు. ఏదో సంఘానికి వెళ్తాడు, వారానికి ఒకసారి వస్తాడు, కానుక మాత్రం ఇవ్వటానికి ఇక్కడికి వచ్చి సంఘం అక్కడికి వెళ్తే వచ్చి ఇచ్చాడు అనుకో, ఆ సంగతి నాకు తెలిస్తే మాత్రం నేను తీసుకోకూడదు. వివేకం ఉండాలి. కానుక ఇచ్చేటప్పుడు వివేకం ఉండాలి. ఎవరికి ఇస్తున్నాం అన్నది, తీసుకునేవాడికి కూడా వివేకముతోనే ఆ కానుకను తీసుకోవాలి. ఈ విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా. కొరింథీ పత్రిక 2:15 మనం ఏమి చదివాము? ఆత్మ సంబంధి అయిన వాడు కొన్నిటిని వివేచించును అనుందా? కొన్నిటిని వివేచించును ఉందా? అన్నిటిని వివేచించును అంటే వాక్యాన్ని సత్యమేదో వివేచిస్తాడు, పాటలో ఏ సందర్భంలో ఎలా పాడాలో కూడా వివేచిస్తాడు, అనేక సంగతులు తెలుసుకుంటాడు. అనేక సంగతులు. కొంతమందికి వివేకం ఉండదు, ఏ సందర్భంలో ఏ పాట పాడాలో తెలియదు. మాకు పెళ్ళి అవుతున్నప్పుడు మీ పెళ్లిపేటల మీద కూర్చుంటే మా పాస్టర్ గారు మైక్ తీసుకొని స్పెషల్ సాంగ్ అని పాడారు. 3 నాళ్ళ ముచ్చటి కోసం ఈ మనిషి పడే తప్పున్న చూడరని మా వైపు చూపెడుతుంటే దాంట్లో వేసుకొని కూర్చొని బలైపోయింది ఆ పాట. నీటి బుడగ వంటి జీవితం ఏనాడు సమసిపోవును ఎరుగం. ఆహా అంటే కింద అందరూ చేతితా పెళ్ళంతా అయిందో పక్క పాస్టర్ గారు చూసింది. ఏంటంటే పక్క స్వార్థ బాబు, స్వార్థలా లేదు. ఇప్పుడే పెళ్లి చేసుకున్నాం, 3 నెలలు మొచ్చటిపోతుంది. అప్పుడు అదా పాడేది. పుట్టినరోజుకి వెళ్ళి పుట్టినరోజుల గురించి బైబిల్లో ఎక్కడ లేదు, పుట్టినరోజులు చేసుకోకూడదు, బైబిల్లో ఏ రోజు రాజు పుట్టినరోజు చేసుకున్నాడు, ఫరో పుట్టినరోజు చేసుకున్నాడు, మీరు ఎవరు పుట్టినరోజులు చేసుకోకండి అని చెప్పేవాళ్ళు కాదు. హట్ అవుతారు కదా. ఒకడు పుట్టిన దినము కంటే మరణ దినము మేలని చదివేవాళ్ళు కాదు. హట్ అవుతారు. ఇది గోస ప్రసంగానికి. ఒక మనిషి పుట్టాడు అంటే దేవుని ప్రణాళికలో పుట్టాడు. అతడు గర్భములో ఉంటుంటాడు కానీ దేవుడు చూశాడు. అతడు పిండముగా ఉండకముందే దేవుడు చూశాడు అని చెబితే వాళ్ళకి ఆశీర్వాదం కదా. సందర్భానుసారంగా వాక్యం చెప్పడం రావాలి, సందర్భానుసారంగా పాటలు పాడటం రావాలి. మొదటి పాట స్తుతి అయి ఉండాలి, ఆరాధన పాట అంటే దేవుని గణపరిచేదిగా ఉండాలి. సువార్త కోటలకి వెళ్ళి ఆరాధనలు చేస్తారు, గట్టి కేకలేసి రోడ్ల మీద ఆరాధనలు. అక్కడ సువార్త పాట అమూల్యంగా పాడాలి. ఒక వ్యక్తి పాఠశాల అందరూ గుంపుగా పాడేవచ్చు లేదు అక్కడ. అప్పుడు ఆ పాట అర్థాన్ని ఎదుటోళ్ళు గ్రహిస్తారు. వివేకం లేదు చాలా మంది క్రైస్తవులకి. ఏమైనా ఇలాంటి విషయాలు చెప్తే ఎక్కడ హట్ అయిపోతారని భయం వేసేస్తున్నారు. దేవుని స్తోత్రం. హట్ అవ్వకుండా వాక్యం చెప్పకూడదని బైబిల్ చెప్తుంటే హట్ చేయకూడదన్నా అని మనుషులు చెప్తున్నారు. ఏం చేయాలో మరి నాకు అర్థం ఉంటుంది. కనుక మనం వివేకము కలిగి జీవించాలి. వివేకము నీకు కావాలి అంటే ఆత్మ సంబంధమైన వివేకము గురించే నేను మాట్లాడుతున్నాను. లోకంలో నువ్వు తెలివైన వైపు పరలోకానికి వెళ్ళు. ఆత్మ సంబంధిగా నీకు వివేకంగా ఉంటే ప్రార్థన జీవితంలో వివేకము కొరకు ప్రార్థించే. ప్రతిరోజు బైబిల్ గ్రంథంలో సత్యాలను వెతుకు. నీకు దేవుడు మాట్లాడుతుంటే పక్కన రాసుకో. అర్థమైంది అనుకుంటా. 2వ రోజు మళ్ళీ అదే థాట్ రాదు. 3వది పరిశుద్ధాత్మ చేత నింపబడటానికి ప్రయత్నించు. అప్పుడు పరలోకములో ఉన్న సంగతులు నీకు అర్థమవుతాయి. పరలోకములో ఉన్న సంగతులు. ఒక పాస్టర్ గారు నాకు అన్నారు, పరలోకంలో ఏముండదు బ్రదర్, అంతా హల్లెలూయా స్తుతిమయం, హల్లెలూయా స్తుతిమయం. దానికే పరలోకం ఎందుకండి చెప్పండి. మీరు చెప్పండి. బైబిల్ అదే రాశారు. జయించువానికి నాతో పాటు సింహాసనం మీద కూర్చోడు. సింహాసనం మీద కూర్చోకపోతే హల్లెలూయా స్తుతిమయం పాడుకోవడం కాదు. సింహాసనము అని అన్నాడు, పరలోక రాజ్యాధికారం వాడికి ఇస్తున్నాడు అన్నాడంటే అది ఒక పెద్ద రాజ్యం. అయితే మహోన్నతులు పరిశుద్ధులే యుగములు యుగాంతముల వరకు రాజ్యం వెలుదురు అన్నాడు. ఇలాంటి యుగాలు పుడతాయి పోతాయి. వాటన్నిటిని పరిపాలించే బాధ్యత కలిగిన అర్హత కలిగినటువంటి ప్రదేశంలో మనం కూర్చోబెడితే ఎప్పుడు హల్లెలూయా స్తుతిమయమని. మరి ఏం చదువుతారో తెలియదు బైబిల్లో. పరలోకంలో వెహికల్స్ ఉన్నాయి,
మీరు బైబుల్ మీరు యూట్యూబ్లోని నా మెసేజ్ కొట్టి చూడండి. దేవుడు మనకు సిద్ధపరిచిందని ఉంటాయి. మన కొరకు ఇల్లు కట్టించాడు. ఎందుకు హల్లెలూయా స్తుతి మనం అక్కడ కూడా చెప్పుకోవడం ఇంకా. ఈ భూమి మీద నువ్వు కోల్పోయిన ప్రతిదీ కోట్ల రెట్లు సంపాదించుకుంటావు, ఇంక్లూడింగ్ నీ శరీరంలో ఉన్నటువంటివి కోల్పోయినవన్నీ కూడా. మీరు అర్థం చేసుకోవచ్చు. పరలోకంలో వెహికల్స్ ఉన్నాయి. దేవుడు ఎహెజ్కేలు దగ్గరకు వచ్చినప్పుడు చక్రములుగా ఉండి అటు ఇటు కదులుచున్న వెహికల్లో వచ్చాడు. నరస్వరూపియగు ఒకడు నాకు ప్రత్యక్షమైన అటువంటి వెహికల్స్ అక్కడ ఉన్నాయి. ఒకసారి అగ్ని రథాలతో ఏలియాని తీసుకెళ్ళిపోయాడంటే పరలోకంలో ఏమున్నాయి చెప్పండి? అగ్ని రథాలు ఉన్నాయి. ఒక దైవ సేవకుడు అన్నాడంట, కృష్ణుడు మేఘాల్లోంచి వెళ్ళిపోతున్నట్టుగా ఒక ఫోటో ఉంది. చూసి మేఘాల్లోనే ఎక్కడ అన్నాక రథాలు ఊరుకోండి, ఈ బుర్రలేదు, హిందువులకి ఏది పడితే అది నమ్మేస్తారు అన్నాడంట. అప్పుడు పక్కనే ఉన్న క్రైస్తవుడు కొద్దిగా నాలంటడానికి సొరకలేస్తారు కదా, అంటున్నానంటే బైబిల్లో మేఘాల్లో నుంచి రథాలు వచ్చి ఏలియన్ తీసుకెళ్ళి అది చదివి ఏట్రా బుర్రలేదు ఏట్రా బైబిల్లో రాశారంటే ఏం చెప్పాలి చెప్పండి? ఏం చెప్పాలి? మనం కూడా నోరు మూసుకోవాలి. నిజమే బైబిల్లో ఉందే, ఇక డైరెక్ట్ రాస్తే అక్కడ ఫోటో చూపించాడు. అంతే. దూషించకూడదు, తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. ఇందాక నేను చెప్పిన మాట కూడా దోషణ కాదు. బ్రహ్మ అనే దేవుడికి మహాజ్ఞానం ఉంది, కానీ అన్ని తలకాయలు లేవు. అది మనకు అర్థం కావటానికి కానీ బ్రాహ్మణులు ఒక పిక్చర్ వేశారనమాట. అది నేను ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడు ఒక డ్రాయింగ్ వేశాను. అంటే దాన్ని నమ్ముతారా, నేను చెప్పిన దాన్ని నమ్ముతారా? అదే నేను చెబుతుంది. బొరల దేవుడు లేని దేవుడు చెప్తేనే ఉన్నదనుకుంటున్నారు కొంతమంది. అక్కడక్కడ చెప్తే ఉన్నదేమో ఎవరు తెలుసు. వివేకం కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా నిల్చోనండి. కానుక పాట సిద్ధపాటు చేయండి. కానుక పాట